నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శబరిమల క్షేత్రంలో అపచారం, పోలీస్ తీరుపై భక్తులు ఆగ్రహం. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి, భావోద్వేగానికి గురైన చంద్రబాబు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. పూలే వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన మేధావులు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మఠాల ముసుగులో వ్యాపారాలు, పీఠాధిపతుల మాటున సిండికేట్, సీరియస్ గా పరిగణిస్తున్న టీటీడీ. నారావారిపల్లెలో సోదరుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మకు సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నుంచి 2500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49 సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోడ్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం జరిపారు. అనంతరం 4 మాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరువంజనం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజపటాన్ని ఆరోహణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు శ్రీవాణి, రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెక్కల మీ వెంకట విభుడు కల్లది గో విజయ. ఈ ధ్వజారోహణంలో ముఖ్యంగా వైష్ణవాలయాలలో మనము అందరూ కూడా ఈ వైష్ణవాలయాలలో గరుడ పటాన్ని ధ్వజారోహణం మీద ఊరేగిస్తారు. కానీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ తిరుచానూరు గ్రామంలో మాత్రమే ధ్వజపటం మీద అమ్మవారి ప్రీతిపాత్రమైన గజాన్ని చిత్రీకరించి ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడుతున్నది. అదే విధముగా మనకు ఈ ధ్వజారోహణానికి కార్యక్రమాల్లో సకల దేవతలను, అష్టదిక్పాలకు అందరినీ ఆహ్వానించి అయ్యా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి, అందరూ రండి, మనం అమ్మవారి యొక్క సేవలో చూస్తాము అని చెప్పేసి మరి అందరినీ ఆహ్వానించి తదుపరి నివేదన కార్యక్రమం నిర్వర్తించబడినది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటి రోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. గజరాజులు రాజసంగా ముందు వెళ్తుండగా కళా బృందాల కోలాహలం, భక్తుల కర్పూర హారతుల నడుమ వాహన సేవ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతుంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు, జేఈఓలు శ్రీ వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనాంతరం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ సదాలక్ష్మి, ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే. మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని, కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టుచాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీ రామరావణ యుద్ధంలో వానరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డును ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషకులు శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు వారధి కడుతున్న వానర సైన్యం, ఎరుకల సాని వేషంలో పద్మావతీదేవికి సోది చెబుతున్న శ్రీనివాసుడు, వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. మైసూర్కు చెందిన గౌరీ గత 9 సంవత్సరాలుగా సైకిత శిల్పాన్ని తయారు చేస్తోంది. ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి సైకిత శిల్పాన్ని రూపొందించారు. అదేవిధంగా ఎస్వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్పో ఆయు, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్వి సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది. ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుండి డాక్టర్ కార్తిక్, డాక్టర్ వాణి ఆధ్వర్యంలో 80 మంది, ఎస్పీడబ్ల్యూ కాలేజ్ నుంచి బాటనీ విభాగానికి చెందిన డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థినులు ఫలపుష్ప ప్రదర్శనశాలను తిలకించారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులు ఫలపుష్ప ప్రదర్శనశాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పుష్ప ప్రదర్శన కూడా ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇక్కడ పుష్పాలతో పాటు వివిధ రకాల కూరగాయలతో యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. అలాగే శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేదిక్ వైద్య శిబిరం కూడా ప్రారంభించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదాలు పొంది ఇక్కడి నుంచి వెళ్తారని ఆశిస్తున్నాం. తిరుమలలో పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై టీటీడీ దృష్టి నిలిపింది. మఠాల చాటున నిర్వహిస్తున్న ఈవెంట్లు, అద్దెకు ఇస్తున్న గదుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవడానికి మొదటిసారి ఉపక్రమించింది.
వాస్తవ పరిస్థితి నిగ్గు తేల్చడానికి టీటీడీ 9 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. అందులో ఓ టీటీడీ రెవెన్యూ డీఈఓ, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ అధికారి, ఇంజనీరింగ్ అధికారి, విఖానస ఆశ్రమం, మూనస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్ర స్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కో ప్రతినిధిని నియమించారు. ఎప్పటిలోపు వారు నివేదిక ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు. తిరుమలలోని 34 మఠాల్లో పూజలు, ప్రవచనాలు, యాత్రికులకు ఉచితంగా అన్నదానం చేయాలనేది ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే మొదట మఠాల నిర్మాణానికి టీటీడీ స్థలాలను లీజుకు ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడ పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీని నియమించింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా శ్రీవారి ఆలయానికి వెనుక భాగం సమీపంలో ఉన్న అనేక సత్రాలను ఖాళీ చేయించారు. ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే టీటీడీ అదే బాటలో పయనించే పీఠాలకు తిరుమలలోని వేర్వేరు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. దీంతో పీఠాధిపతులు ఆ ప్రాంతాల్లో అన్ని హంగులతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. సబ్ లీజుకు అప్పగింత. టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలాల్లో నిర్మించిన సత్రాలను ఆయా పీఠాల అధిపతులు తిరుపతి, తిరుమల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులకు ఇచ్చారు అనేది బాహాటకంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ లీజుదారుల నుంచి ప్రతి నెల 15 నుంచి 20 లక్షల రూపాయలు మఠాలకు వెళ్తున్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఈ సత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు గదుల కోసం వెంపర్లాడుతుంటారు. వారిలో చాలా మందిని టీటీడీ గదుల వద్దే కొందరు సత్రాల వైపు మళ్లిస్తున్నట్లు చెబుతున్నారు. తిరుమలలో సత్రాల చాటున వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బహిరంగ సత్యం. ధార్మిక ప్రవచనాలు వినిపించాల్సిన ఈ సత్రాలు ఈవెంట్ కేంద్రాలుగా మార్చేశారు. కళ్యాణ మండపం ఉంది. విశ్రాంతి కోసం గదులు కూడా ఉన్నాయి. ఒక వివాహం జరిపించాలంటే మండపం వైశాల్యం ఆధారంగా ₹1,00,000 నుంచి ₹1,50,000 అవుతుంది. మండపం పూలతో అలంకరించడానికి 50,000 నుంచి 70,000 రూపాయలు. క్యాటరింగ్ కనీస అంటే 1,00,000 ఉంటుంది. వధూవరులు, వారి కుటుంబాలకు విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఒక ఉగాది రోజుకు ₹1,000 నుంచి 2,000 వరకు ఉంటుంది. అతిథులు కూర్చోడానికి కుర్చీలు, షామియానా, ఇతర ఖర్చులకు 50,000 రూపాయలు వసూలు చేస్తుంటారని చెబుతున్నారు. ఒక్కో సత్రం వైశాల్యం వేరువేరుగా ఉంటుంది. వసతులు కూడా అలాగే ఉంటాయి. గదుల అద్దె కూడా మరో రకంగా ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో తిరుమల కొండపై ఉన్న సత్రాల్లో చాలా వరకు ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ టీటీడీ ఉద్యోగులకే కాదు, అధికారులకు ఈ విషయాలు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తిరుమలలో సత్రాలన్నీ దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన పీఠాలకు సంబంధించినవే కావడం కూడా ఒక కారణం. అందువల్లే టీటీడీ ఉన్నతాధికారులు చాలా వరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారని తిరుమలలో వినిపించే మాట. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొండపైన ఉన్నటువంటి మఠాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, అదేవిధంగా కొంతమందికి అన్నదానాలు చేయాలి, సామాన్య భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి గదులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏ ప్రాతిపదికన ఒక రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏసీ పెడితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు తిరుమల అడిషనల్ ఈఓ గారు ఆదేశించి త్వరలో కూడా కామన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. టీటీడీలోని తిరుమల కొండపైన ఉన్నటువంటి మఠాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతం బయటికి రాబోతోంది. ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను శ్రీవారి భక్తుడిగా అధికారులకు కృతజ్ఞతలు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. పవిత్ర 18 మెట్ల మీద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. యూనిఫామ్లో ఉన్న వీరంతా అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో కూర్చొని ఫోటో దిగడం సాంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలధారణ చేసుకుని ఇరుముడితో వచ్చిన వారికి మాత్రమే పదునెట్టాంబడి ఎక్కే అర్హత ఉంటుంది. సాధారణ భక్తులకు 18 మెట్ల పక్కన ఉండే మార్గం ద్వారా అనుమతిస్తారు. అలాంటి పవిత్రమైన ఈ పదునెట్టాంబడి మెట్లపైన భద్రతా పోలీసులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వివాదాస్పదమైంది. నవంబర్ 24న మధ్యాహ్నం 1:30 గంటలకు అక్కడ విధుల్లో ఉన్న 30 మంది పోలీసులు తమ డ్యూటీ ముగియడానికి ముందు పదునెట్టాంబడిపై స్వామికి వ్యతిరేకంగా నిలబడి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్థానిక మీడియాలో కథనం రావడంతో భక్తుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కేరళ హైకోర్టు సైతం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని పేర్కొంది.
విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజి తంపి, ప్రధాన కార్యదర్శి విఆర్ రాజశేఖరన్లు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేరళ ఏడీజీపీఎస్ శ్రీజిత్ స్పందించారు. క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఫోటోషూట్లో పాల్గొన్న 23 మంది పోలీసులను కన్నూరు క్యాంప్కు అటాచ్ చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఈ నెల 15న తెరుచుకుంది. 2 నెలల పాటు సాగే మండల మకర విలక్కు యాత్ర కోసం ఆలయాన్ని తెరవగా అయ్యప్పను దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో స్థానికులకు ఏర్పాటు చేసిన శ్రీవారి దర్శన టికెట్లు మంజూరు చేయు కౌంటర్లను టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు పరిశీలించారు. తిరుపతి స్థానికులకు చిరకాల వాంఛ అయినటువంటి శ్రీవారి దర్శన భాగ్యాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల చొరవతో కొత్త పాలక మండలి ప్రతి నెల మొదటి మంగళవారం కల్పిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా నేడు స్థానికులకు దర్శన టికెట్లు మంజూరు చేయనున్నటువంటి మహతి కళాక్షేత్రంలోని కౌంటర్లను, క్యూ లైన్లను, సౌకర్యాలను టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు పరిశీలించారు. అనంతరం టీటీడీ ఇంజనీరింగ్ విభాగం, విజిలెన్స్ విభాగాలకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్ తదితర విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు వైకాపా ఎంపీ అనుచరుడు వంశీధర్ రెడ్డి హల్చల్ చేశాడు. 4 వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా తీతేదే విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోలేదు. వంశీధర్ రెడ్డి హంగామాపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. గతంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వైకాపా నాయకులపై తీతేదే విజిలెన్స్ పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటనలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు జ్యోతిరావు పూలే చూపిన బాట అనుసరణీయమని పలువురు మేధావులు కొనియాడారు. జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాం. ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి అన్నారు. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని. ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బీసీల ఔన్నత్యం కోసం, బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక్క జ్యోతిరావు పూలేనే మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆ కాలంలోనే ఆయన తలచి అందరికీ ఆదర్శంగా నిలవాలని మొట్టమొదటగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించారు. భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను 9 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అట్లాగే ఆయన పత్రికా రంగాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఎంచుకొని సమాజ నిర్మాణం కోసం కుల వివక్షతను మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. మన బీసీలకి బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాదు పూలే గారి నాయకుడు, అందరూ వెనకబడ్డ వారందరికి కూడా బీసీ నాకు అందరికి కూడా మహాత్మా అనేది ఇంకొక కొనియాడే నాయకుడు ఒక పూలే గారు మాత్రమే. ఆ రోజుల్లోనే స్త్రీ విద్య అయితేనేమి వితంతుల కోసం అక్కడ ఆశ్రమాలు లాంటివి కానీ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో పోరాడిన ఘనత ఒక్క బీసీరావు పూలే గారికి దక్కింది. జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు. ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం. స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలను చేసి ఎంతోమంది మహిళలకు చదువుకు ముఖ్య కారకులైనారు.
విప్లవోద్యముడిగా పేరు పొందినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యని చదివిచ్చేసేసి భారతదేశంలో మహిళలందరూ కూడా విద్యాభివృద్ధి చెందుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పని మన భార్యకి చదువు నేర్పించేసి తొలి మహిళా టీచర్గా భారతదేశంలోనే మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పని భారతంలోనే ఆశయాన్ని నెరవేర్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని, అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా మహిళలకు చదువు ఉండాలా, వాళ్ళకి జ్ఞానం రావాలా అని మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే భార్య గారు ఆయన యొక్క భార్య స్కూల్ పెట్టి నడిపింది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఏర్పాటు చేసిన చెత్త తరలింపు కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. నగరంలో ఇంటింటి నుండి సేకరించిన చెత్తను తరలించేందుకు న్యూ బాలాజీ కాలనీ, వినాయక సాగర్ వద్ద చెత్త తరలింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వినాయక సాగర్ వద్ద ఉన్న కేంద్రాన్ని గురువారం కమిషనర్ ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఒక్కో వాహనంలో ఎంత చెత్త వస్తోంది, వాహనాల కండిషన్ తదితర విషయాలను పరిశీలించారు. డ్రైవర్లు, సిబ్బంది హాజరు నమోదు, వాహనాల రాకపోకల రిజిస్టర్ను పరిశీలించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమై 2 కేంద్రాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, తూకీవాకం వద్ద గల చెత్త నిర్వహణ కేంద్రానికి రోజు ఎంత చెత్త తరలిస్తున్నారు, అక్కడ ప్లాంట్స్ నిర్వహణ తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేయాలని అన్నారు. ప్రతి వీధికి వెళ్లే వాహనాలు నిర్దిష్ట సమయంలో వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసి వాహనాలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో తెలుసుకునేలా GPS సిస్టమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎక్కడైనా వాహనం మరమ్మతులకు గురైతే వెంటనే మరో వాహనం వెళ్లేలా చూడాలని అన్నారు. అలాగే చెత్త తరలింపు కేంద్రానికి వచ్చే వాహనాల్లో ఎంత చెత్త వస్తోంది, అక్కడి నుంచి తూకీవాకం కేంద్రానికి క్యాప్సూల్లో ఎంత తరలిస్తున్నారనేది పక్కాగా కంప్యూటర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని చెత్త తరలింపు నిర్వహణ పక్కాగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవి, డిఈలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. తిరుపతి మాస్క్ రోడ్లో ప్రత్యేకించి మహిళల కోసమే ఏర్పాటైన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ ఏడాదిలో అడుగుపెట్టింది. శుభకార్యాలకు అవసరమైన పట్టు చీరల కోసం కంచికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే ధరకు కంచి పట్టు చీరల్ని తిరుపతిలో అమ్మడం ఈ షోరూం ప్రత్యేకత. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి GTPL సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ అండ్ న్యూస్ ఎడిటర్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ రాజేష్తో పాటు పలువురు పుర ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. కంచి పట్టులు కావాలి అనుకుంటే నేరుగా కంచికి వెళ్ళేవాళ్ళు గతంలో అటువంటి అవసరం లేకుండా తిరుపతి నగరవాసులకే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడాను కంచిలో తయారైన అదే ధరకి అదే వస్తువుల్ని మహిళా శిరోమణులకి ఇక్కడ వాళ్ళు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, మనందరికీ కూడాను చాలా గర్వకారణమైంది. నమ్మకానికి నిలువుట అద్దం లాంటి తిరుపతి నగరవాసుల మనసులు దోచుకుంటున్న ఈ కాంచీపురం సిల్క్స్, పెరుమాళ్ సిల్క్స్ వాళ్ళ సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ మంచి జరగాలని తెలియజేస్తూ 2 ఏళ్లు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి విజయం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాం. నేడు తిరుపతి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 2022 నవంబర్ 22తో ప్రారంభించడం జరిగిందండి. నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. దీనందరికీ మా యొక్క తిరుపతి పుర ప్రజల యొక్క ఆదరాభిమానాలను చెప్పుకోవచ్చు. మేము తిరుపతి పుర ప్రజలే కదండి, యావత్ భారతదేశం నుంచి ఈ తిరుపతి దర్శనానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కంచికి వెళ్ళి అక్కడ పట్టు చీరలు కొనేవాళ్ళు. ఇక్కడ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏర్పాటు చేసిన తర్వాత కంచికి వెళ్ళకుండా ఇక్కడే కొనేసి ఇక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కంచి నుంచి ఏదైతే రేట్లు ఉంటాయో అదే రేటుకి ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి కస్టమర్లు అయితేనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇలాగే మాకు రాబో రోజుల్లో ఇలాంటి అభిమానం మళ్ళీ చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నవభారత సేవా సమాజ్ సంస్థ మరియు యువజన సేవల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
తిరుపతి డివిజన్ పరిధిలోని 39వ వార్డు చెన్నారెడ్డి కాలనీలో నవభారత సేవా సమాజ్ సంస్థ యువజన సేవల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోర్సులో 1 నెల శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నవభారత్ సేవా సమాజ్ సంస్థ ఉపాధ్యక్షులు శ్రీచక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎం అర్చన చేతుల మీదుగా 21 మంది మహిళలకు సర్టిఫికేట్లను ప్రదానం చేయడంతో పాటు కొత్త బ్యాచ్ ట్రైనింగ్ కూడా ప్రారంభించారు. నవభారత్ సేవా సమాజ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొంది వ్యాపారంలో అరంగేట్రం చేసిన మహిళలకు 39వ వార్డు సచివాలయం సెక్రటరీ ప్రసన్న మరియు నవభారత్ సేవా సమాజ్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎండి రహమతుల్లా షరీఫ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎస్ఎస్ సిబ్బంది లలిత, లావణ్య, సుమలత, పద్మ, చందన, సురేఖ, రైజ్వన మరియు శిక్షణ పొందిన మహిళలతో పాటు చెన్నారెడ్డి కాలనీ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. ఇవంతా వీళ్ళు చేసి ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతూ తద్వారా వాళ్ళ కుటుంబానికి కూడా ఒక ఆర్థికంగా వాళ్ళు సహాయపడుతున్నారు. ఇది చాలా 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 మంచి విషయం. ఎందుకనంటే ఒక మహిళ కానీ అన్ని రకాలుగా తాను కానీ అనుకుంటే ఎటువంటి పనైనా చేయొచ్చు అన్నది ఒక నిదర్శనం ఇది. అంతకుముందు మనకు చిన్నప్పుడెప్పుడు చిన్న చిన్న కుట్లు, అల్లికలు, పెయింటింగ్స్ కానీ ఇట్లాంటివి ఒక అవసరానికి ఎప్పుడన్నా పనికి వస్తాయేమోనని చెప్పి లేదా కొంతమంది దాన్ని హాబీగా తీసుకోవడం కానీ చేస్తున్నారు. కానీ వీళ్ళు దాన్ని ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి, సమాజంలో వాళ్ళకనంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల దీంట్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, వేరే వాళ్ళపైన ఇతరులపైన ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి చేస్తున్నటువంటి చిన్న ప్రోగ్రామ్ ఇది. వాళ్ళ ట్రైనింగ్స్ టైలరింగ్ కావచ్చు, తర్వాత ఎంబ్రాయిడరింగ్ కావచ్చు, అక్కడక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. వారందరికీ కూడా మా గుర్తింపుతో మా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళందరికీ 1 మంత్ ట్రైనింగ్ అయిన దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్ ద్వారా మేము సర్టిఫికెట్స్ కూడా అందజేస్తున్నాము. ఇంతటితో ఆగిపోకుండా వాళ్ళ స్వయంగా వాళ్ళ కాలం పైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడకుండా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మా నవభారత సేవా సమాజ్ సంస్థ తరఫు నుంచి మేము ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. సో అంటే మన మహిళలు, అమ్మాయిలు ఎక్కువ మంది చదువుకొనేసి గ్రాడ్యుయేట్ చేసుకునేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న మహిళలకి మేము వాళ్ళ దగ్గర మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మేము తీసుకునేసి వాళ్ళకి స్కూల్స్లో పిల్లలు ఎక్కడైతే ఎక్కువ డ్రాప్అవుట్స్ ఉంటారో అక్కడ అలాంటి ఏరియాస్ని మనం ఫైండ్ అవుట్ చేసి అక్కడ మహిళలకి అక్కడ టీచర్స్గా మేము అపాయింట్ చేసి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఆస్పెక్ట్ అనే ప్రాజెక్ట్ మనం ముందుకు పోతా ఉన్నాం. తిరుపతి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నందు ప్రకృతి సాంప్రదాయం కలయిక అన్న అంశంపై ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. చిన్నగా మనం ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్న సర్వీసెస్ని మనం మెరుగుపరచడంలో ఉన్న తరుణంలో ఐ థింక్ ఇప్పుడు కొంచెం అందంగా చేయడానికి, కొంచెం పెద్దగా చేయడానికి చాలా ఐడియాస్ ఉన్నాయి. అవి కొన్ని 2-3 నెలల తర్వాత చెప్దాం. బట్ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్లో ఐ థింక్ 2 మెయిన్ థింగ్స్. ఒకటేమో సర్వీసెస్ పరంగా, పౌరులకు ఇచ్చే సర్వీసెస్ పరంగా ఇక్కడున్న రాయలసీమ రీజన్, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది మాకు ఇచ్చే సర్వీసెస్లో సగభాగం. ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ వాట్ ఆర్పిఓ విజయవాడ డస్ ఇట్, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ కాకుండా రాయలసీమలో. సో అన్ని పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మేము ఆల్మోస్ట్ 10 నుంచి 30 పీసీసీలు అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అపాయింట్మెంట్లు రోజు, అంటే అలా చెప్తే రోజుకు ఒక 100 అపాయింట్మెంట్ పరంగా పోస్ట్ ఆఫీసెస్లో, 100 కాదు 60 to 70 అపాయింట్మెంట్ పరంగా పోస్ట్ ఆఫీసెస్లో ఈ రాయలసీమ రీజన్ పరంగా మేము రోజుకు పెంచాం. మొత్తం విజయవాడ ఆర్పిఓ పరిధిలో 130 దాకా పెంచాం. ఎస్పెషల్లీ కర్నూలు, కడపలో రోజుకి 30 అపాయింట్మెంట్ల దాకా పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్. తిరుపతి అనేది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్కి చాలా డిమాండ్ ఉన్న ప్లేస్. ఇక్కడ రోజుకి 100 పెడితే 100 రోజు బుక్ అయిపోతాయి, అంటే నార్మల్ మన పాస్పోర్ట్ అపాయింట్మెంట్స్ కాకుండా. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బయోడైవర్సిటీకి సంబంధించిన కన్జర్వేషన్ కానీ, ప్రొటెక్షన్ కానీ అన్ని రకాలుగా చేస్తూ ఉంటాము. ఒకసారి చూస్తే మనకి ఇండియా వచ్చేసి వన్ ఆఫ్ ది మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ అంటారు. అవుట్ ఆఫ్ 6 ఇండియా వచ్చేసి ఒక మెగా బయోడైవర్స్ కంట్రీ అంటారు. దాంట్లో వెస్టర్న్ ఘాట్స్, అదేవిధంగా ఈస్టర్న్ హిమాలయాస్, ఇవి రెండు కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటారు. అక్కడ ఎక్కువ జీవ వైవిధ్యం అన్నది ఈ 2 ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వరల్డ్లో కంపేర్ చేస్తే ఇండియా వచ్చేసేసి బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది. మన ఆంధ్రప్రదేశ్, మీరు అందరం కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చూస్తే
దాదాపు ఒక 16 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో 3 నేషనల్ పార్క్, 13 శాంక్చురీస్ ఉన్నాయి. సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా 14వ మహాసభలను డిసెంబర్ 1, 2 తేదీలలో సత్యవేడు నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభను రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నేతలు, ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాలలో సిపిఎం నిజాయితీకి, విలువలకు పెట్టింది పేరుగా వ్యవహరిస్తుందని, అత్యున్నత ప్రమాణాలు కలిగిన పార్టీ అని కొనియాడారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలోని చిరు వ్యాపారులు చేస్తున్న నిరసన దీక్ష నేటికి 100వ రోజుకు చేరింది. టీటీడీ పరిపాలన భవనం ఎదుట వంట వార్పు కార్యక్రమం ద్వారా వినూత్న రీతిలో నిరసనను తెలియజేశారు. గత 20 సంవత్సరాలుగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాల ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్న తమపై గత పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఏర్పాటు అయిన నూతన పాలక మండలి చైర్మన్ సత్వరమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు వేడుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు, శ్రీవారి మెట్టు నడక మార్గంలోని చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఇట్లాంటి పేదవాళ్ళు వర్షాలప్పుడు ఎండ వాన తేడా లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఇక్కడ వీరంతా కూడా ఈ దీక్షల్లో కొనసాగుతూ ఉన్నారు. వాస్తవంగా అలిపిరి మార్గంలో పులి పసిపాపను చంపేస్తే అలిపిరి మార్గంలో ఏమో అదనపు అంగళ్ళు కూడా పెట్టి ఈరోజు కొనసాగుతూ ఉంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఏ రకమైనటువంటి ఘటన జరగలేదు. ఏదైనా మేలు జరిగిందంటే ఈ చిరు వ్యాపారుల కారణంగా భక్తులకు మేలు జరుగుతూ ఉంది. ఎర్రచందనం వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అనేక రకాలుగా వీళ్ళు తోడ్పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే అక్కడ వీళ్ళని ఆపేయడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. ఇటీవల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి చాలా వివరంగా చెప్పాము. వీళ్ళు ఎక్కడ పులి లేని చోట, షాపులు లేని చోట అక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళందరినీ కొండపై నుంచి అక్కడి నుంచి మెట్ల దగ్గర నుంచి దింపేసి వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా తీవ్రమైనటువంటి అప్పులు ఊబులు కూరుకొని పోయినారు. వ్యాపారాలు లేక, చదువులు వాళ్ళ బిడ్డలను చదివించుకోలేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. తినడానికి తిండి కూడా ఈరోజు జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. అదే మాకు జీవనాధారం, వేరే జీవనాధారం మాకు లేదు. ఇప్పుడు 4 నెలలకు ముందు టీటీడీ వాళ్ళు మీకు పర్మిషన్ లేదని చెప్పి ఆపేశారు. దాని సందర్భంగా ఇప్పుడు మాది పరిపాలన భవన్ దగ్గర 100 నిరసన దీక్ష మేము చేస్తున్నాము. ఈరోజు 100 రోజులు అయింది నిరసన దీక్ష. ఇప్పటికైనా మా కోరికలు స్పందించి దేవస్థాన ఉన్నతాధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని శ్రీవారి మెట్ల పైన మేము దేవస్థాన అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం టెక్నో అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించారు. మహిళలకు ఆవిష్కరణలు మరియు స్టార్టప్ అవకాశాలను ప్రోత్సహించడంలో డిజిటల్ టెక్నాలజీ పాత్రను అన్వేషించే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సింపోజియంను విశ్వవిద్యాలయ టీఓసిఐసి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి జ్యోత్స్న మరియు కోఆర్డినేటర్ డాక్టర్ డి సుజాత నిర్వహించారు. Today's digital technology has become a powerful tool in innovation and entrepreneurship, and here the DSI Prism plays a major role, and also it is opening new opportunities for women, and especially which makes a platform to overcome all the obstacles which they are facing every day in entrepreneurship program, and creating new opportunities, new ideas. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్న అనిత మరియు అశోక్ సామ్రాట్ యాదవ్, కొర్లగుంట ముని, విజయలక్ష్మి. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను ఆర్ఎన్ శ్రీనివాసులు స్వీకరించారు. వినతులను స్వీకరించడమే కాకుండా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. శుక్రవారం కూడా జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, న్యాయవాది గాలి శ్రీనివాసులు, నైనార్ శ్రీనివాస్, రాయల వంశీ, బాబ్జీ, సునీల్ చక్రవర్తి, సాని శ్రీనివాస్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. నారావారిపల్లి సమీపంలోని శేషాపురం శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శబరిమల క్షేత్రంలో అపచారం, పోలీస్ తీరుపై భక్తులు ఆగ్రహం. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి, భావోద్వేగానికి గురైన చంద్రబాబు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. పూలే వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన మేధావులు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మఠాల ముసుగులో వ్యాపారాలు, పీఠాధిపతుల మాటున సిండికేట్. సీరియస్ గా పరిగణిస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.